హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చూపిస్తుంది యాక్చువల్గా మాది సెకండ్ డే వినాయకుడి పూజ అయింది కదా, సండే రోజు జరిగిందనమాట. సాటర్డే వినాయక చవితి కాబట్టి సండే జరిగింది. సో పిల్లలు పేరెంట్స్ అందరూ అవైలబిలిటీ ఉంటారని చిన్నగా కాన్సెప్ట్లోని ట్రెడిషనల్ ఫ్యాన్సీ డ్రెస్ అదే ట్రెడిషనల్ షో పెట్టేసాం అనమాట. అందుకనే మా పిల్లలందరూ రెడీ అయిపోయారు. ఆల్రెడీ వాళ్ళ కాంపిటీషన్ అయిపోయింది, ఎందుకంటే మా పూజ లేట్గా స్టార్ట్ అయింది. సో మా వాళ్ళ కాంపిటీషన్ అయిపోయాక మేము జడ్జ్మెంట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం, పంతులు గారు రావడానికి టైం ఉంది అనేసి. సో పిల్లల్ని అయితే కూర్చోమన్నాం అనమాట. సో నేను ఆ వీడియో కూడా లాస్ట్లో అయితే అప్లోడ్ చేస్తాను. చూసారు కదా పిల్లలందరూ ఎంత కలర్ఫుల్గా ఉన్నారు, చాలా అయితే చాలా బాగున్నారు. చిన్నగా ఒక ఫ్యాన్సీ డ్రెస్ అంటే డైరెక్ట్ ఫ్యాన్సీ డ్రెస్ కాకుండా ఒక శ్లోక ఆర్ పద్యం ఏదో ఒకటి చెప్పాలి అనేసి అయితే పిల్లలకి చెప్పేసాను, ఎందుకంటే వాళ్ళలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి అనేసి. సో నెక్స్ట్ పంతులు గారు వచ్చాక అందరం మంచిగా పూజ చేసుకున్నాము. నా దగ్గర అయితే వీడియో కొంచెమే ఉందండి, నేను ఎక్కువ తీయలేదు ఎందుకంటే ఫోన్ లేదు. యాక్చువల్గా పక్కన పెట్టేసాను, మర్చిపోయాను. ఇది కూడా వేరే వాళ్ళు పెడతారు కదా మామూలుగా గ్రూప్స్లో, ఆ వీడియో అనమాట. చాలా అయితే చాలా బాగా జరిగిందండి పూజ కూడా. చూసారుగా 2 pairs కూర్చున్నారు, అంటే డైలీ ఎవరో ఒకరు కూర్చోవచ్చు. అట్లా మాకు ఆ రోజు 2 pairs అయితే కూర్చున్నారు. ఇది కొంచెం లేట్ వీడియో. బుడ్డి పాప అయితే మా అపార్ట్మెంట్లోకి వెళ్ళి ఫుల్లీ క్యూటెస్ట్ పాప అనమాట, నా చేతిలో ఎత్తుకున్నది. సో పూజ అయిపోయాక మా పిల్లలు అయితే హారతి తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి నేను వీళ్ళు ఫ్యాషన్ షో అయితే స్టార్ట్ చేస్తాను. ఇంకా పూజ అయ్యేసరికి లేట్ అయిపోయిందని చెప్పేసి డిన్నర్ టైం అయితే చూసారు కదా హారతి కోసం ఎట్లా ఉన్నారో. సో ఇది అయిపోయాక డిన్నర్ అయితే చేసాము. మాకు ప్రసాదం ఎట్లా చేస్తారంటే మ్యాక్సిమం డిన్నర్ కింద కంప్లీటే అయిపోయి పైకి వెళ్ళి ఇంకా రెస్ట్ స్లీపీలోకి వెళ్ళేలాగే చేస్తారనమాట. ఎందుకంటే లేట్ పూజ అవుతుంది, పిల్లలందరూ ఉంటారు కాబట్టి మనం కింద పూజ దగ్గర కూర్చొని పైకి వచ్చి మళ్ళీ వండుకోవాలి అన్న ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఆ రోజు పూజలో కూర్చున్న వాళ్ళే చేసేస్తారు. చూసారు కదా ఇప్పుడు నేను చెప్పాను కదా ఫ్యాన్సీ డ్రెస్ అనేసి. సో పిల్లలదే అవుతుందన్నమాట. చాలా అయితే చాలా బాగా చేశారు. ఇదేంటంటే స్మాల్ టు బిగ్ వస్తున్నారు, వాళ్ళకి కొంచెం ఫోటోషూట్ కోసం అనేసి స్మాల్ టు బిగ్ తీసాము. చాలా అయితే చాలా బాగా జరిగింది ఫ్యాన్సీ డ్రెస్. ఇంకా ఏమైనా ఐడియాస్ ఉన్నాయంటే నాకు కొంచెం చెప్పండి. చాలా అయితే చాలా బాగా అరేంజ్ చేసుకున్నాము, అంటే మాకు ఉన్నంతలో అయితే చాలా బాగా అరేంజ్ చేసుకున్నాం. ఇది వచ్చేసి చిన్ని ఫోటోషూట్ చేసాము. ఇదేంటి యాక్చువల్గా ఫ్యాన్సీ డ్రెస్ జరిగింది ఇక్కడే. ఫస్ట్ పెద్దవాళ్ళ నుంచి, అంటే పిల్లలకి ఎలా పెద్దవాళ్ళు చెప్తారు దాన్ని బట్టి నెక్స్ట్ చెప్పాలన్నమాట. ఒకళ్ళు వచ్చి శ్లోక చెప్పడం వెళ్ళిపోవడం, నెక్స్ట్ వేరే వాళ్ళు చెప్పడం, అంతే. అలా అయిపోయాక జడ్జెస్ అయితే అంటే మ్యాక్సిమం అపార్ట్మెంట్లో వాళ్ళని పిలిచామండి జడ్జెస్ కింద. అది కూడా ఆ పిల్లలు వాళ్ళ దాంట్లో పార్టిసిపేషన్ లేని పిల్లలు పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు వాళ్ళు లేదంటే పిల్లలు లేని వాళ్ళు ఉంటారు కదా, న్యూలీ మ్యారీడ్ అని, లేకపోతే పిల్లలు ఇంకా లేని వాళ్ళు, లేకపోతే పిల్లలు బాగా పెద్ద అయిన వాళ్ళు, అలా అని చెప్పి తీసి మేము 2 మెంబర్స్ని పిలిచాం. వాళ్ళైతే వాళ్ళ పిల్లలు అందులో పార్టిసిపేషన్ లేదనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం పార్టిసిపేషన్ మనమే ఇచ్చామంటే వాళ్ళు ఎలా అంటారు, మీ పిల్లల వైపే ఇచ్చారు మేము ఎంత బాగా చెప్పిన అంటారు అనేసి. సో మేము మ్యాక్సిమం పిల్లలు లేని పార్టిసిపేషన్ లేని పేరెంట్స్ ఉంటారు కదా, పిల్లలు వాళ్ళనే అయితే ఇచ్చాము. ఎందుకంటే కొందరు చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఎలాగ పార్టిసిపేట్ చేయలేరు కాబట్టి సో వాళ్ళని ఉండమన్నాం. చాలా అయితే చాలా బాగా జరిగింది. మా పిల్లలు అయితే మంచి భలే రెడీ అయిపోయారనమాట. ఒక్కొక్కళ్ళు చూడడానికి అయితే కళ్ళు సరిపోవట్లేదు. చిన్ని మైన్యూట్ మిస్టేక్స్ ఉన్నాయి. అలాగే మైన్యూట్లోనే అటు ఇటుగా అన్నీ సెలెక్టెడ్ అనమాట పీపుల్స్. సో మేమేంటంటే అనుకోవడం లాస్ట్ రోజు ఇద్దాం. ఫస్టే ఆల్రెడీ నేను పెట్టాను కదా కలరింగ్ కాంపిటీషన్ పెట్టాం. పిల్లలు అయితే చాలా బాగా వేశారు. అసలు అది అందులో నుంచి ఒకళ్ళని సెలెక్ట్ చేయాలంటే జడ్జెస్కి కష్టమైంది. అందుకని 2-3 ఒపీనియన్స్ తీసుకుని అందులో ఎవరికి ఎక్కువ ఓట్స్ వచ్చినాయో వాళ్ళకైతే ఇచ్చేసాం అనమాట. అంటే ఇంకా అనౌన్స్ చేయలేదు, వాళ్ళకైతే తెలియదు. లాస్ట్ రోజు నేను ఆ గిఫ్ట్స్ డిస్ట్రిబ్యూషన్ వీడియో సపరేట్గా అయితే పెడతానమాట. అంటే వాళ్ళకి మరీ పెద్ద ఇవ్వక్కర్లేదు, కానీ ఏదో ఒకటి అందరి ముందు పిలిచి ఇచ్చామన్న తృప్తి ఉంటుంది కాబట్టి మేము లాస్ట్లో ఇద్దామని డిసైడ్ అయ్యాము. ఇప్పటి నుంచి అనౌన్స్ చేసామంటే వాళ్ళు కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది కదా. ఇంకా ఏమైనా గేమ్స్ ఉన్నాయి అంటే కనుక మీరు చెప్పచ్చు. ఇప్పుడు వచ్చేదంతా ప్రైమరీ సెక్షన్ అనమాట. మేము 3 కేటగిరీల్లో కాంపిటీషన్స్ పెడుతున్నాము. ఒకటి హయ్యర్, ఒకటి ప్రైమరీ, ఒకటి ప్రీ ప్రైమరీ. అంటే హయ్యర్ అంటే 6th to 10th, ప్రైమరీ అంటే 2 to 5th, ప్రీ ప్రైమరీ అంటే నర్సరీ టు ఫస్ట్ క్లాస్. యాక్చువల్గా నర్సరీ వాళ్ళు ఎవరు లేరు కానీ ఫస్ట్ క్లాసే ఉన్నారు, మిగతా వాళ్ళందరూ 5 members ఫస్ట్ క్లాస్ ఉన్నారు. అందుకని వాళ్ళని ప్రీ ప్రైమరీకి ఇచ్చాం అనమాట. సో 3 కేటగిరీల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క విన్నర్ ఉంటారు ఒక్కొక్క కేటగిరీలో. చూసారు కదా వీళ్ళందరూ ప్రైమరీ సెక్షన్.
వీళ్ళైతే చాలా బాగా పర్ఫెక్ట్గా చెప్పారండి. వీళ్ళకంటే కూడా ప్రీ ప్రైమరీ వాళ్ళు ఇంకా బాగా చెప్పారనమాట. కొంచెం పెద్ద పెద్దవి కూడా చెప్పారు. కాకపోతే ఏంటంటే ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్కరు కాబట్టి మేమైతే అలా సెలెక్ట్ చేసాము. ఇది వచ్చేది ప్రీ ప్రైమరీ సెక్షన్ అనమాట. చాలా అయితే చాలా బాగా చెప్పారు. వీళ్ళందరూ ఫస్ట్ క్లాస్ కిడ్స్ అనమాట. చూసారు కదా. ఇంకా గేమ్స్ పెట్టడానికి 7 days అంటే ఆల్మోస్ట్ ఇంకో 6 days 5 days ఉన్నాయి కదా. ఇందులో ఏమేమి గేమ్స్ పెట్టాలో అనేసి కొంచెం నాకు మెసేజ్ చేస్తే కనుక నేను అవి ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాను. చాలా అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నాము ఈ ఇయర్ అయితే ఎవ్రీ ఇయర్ మీద. సో ఈ వీడియో మీకు నచ్చుతుందని మేము అనుకుంటున్నాం అనమాట. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ అంటే ఇంకా ఎలా చేస్తే బాగుంటుందో ఐడియాస్ ఉంటాయి కదా చాలామందికి. అలా చేస్తే సరిపోతుంది. నాకు ఒక మెసేజ్ చేస్తే. చూసారు కదా, మొత్తానికైతే పిల్లల్లోనే స్టేజ్ ఫియర్ పోగొట్టాము, కాన్ఫిడెంట్ లెవెల్ని పెంచడానికి ట్రై చేసినాం. ఇది పిల్లల కోసమే పెట్టుకుంటాం కాబట్టి. సో ఇదంతా అయిపోయాక చిన్నగా కేటగిరీ వైజ్ ర్యాంప్ షో అనమాట. చిన్నగా అది స్పాంటేనియస్గా అప్పటికప్పుడు చేసిందే. కేటగిరీ వైజ్ ప్రైమరీ అండ్ హైయర్ అనమాట. చాలా అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు కూడా. అలాగే మేము కూడా ఎంజాయ్ చేసాం. వాళ్ళు అంతలా రెడీ అయ్యి చూడటం చూసి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.